కౌశలం సెకండ్ అసెస్మెంట్ లింక్ వచ్చిందా? ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి. ఈ వీడియో మీకోసమే, ఫుల్గా చూడండి. కౌశలం సెకండ్ అసెస్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందామండి. లో మార్క్స్ వచ్చిన సెకండ్ అసెస్మెంట్ లింక్ వస్తుందా? ఇది అందరికీ ఉన్నటువంటి డౌట్ అండి. ఫస్ట్ అసెస్మెంట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను ఫెయిల్ అయ్యాను, అయినా కూడా నాకు సెకండ్ అసెస్మెంట్కి లింక్ వచ్చింది ఎందుకు అనే డౌట్ అయితే ఉంటుందండి. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ అసెస్మెంట్ అనేది కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ కాబట్టి ఫస్ట్ అసెస్మెంట్లో వచ్చినటువంటి మార్క్స్తో సపరేట్గా అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం. ముందు ఇంగ్లీష్ అనేది భయం అనే ఒక థాట్ అయితే మనకు వచ్చేస్తుందండి. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ అనేది బాగా మాట్లాడవచ్చు. సింపుల్ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సింపుల్గా మాట్లాడండి, క్లారిటీగా మాట్లాడండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. లైక్ మై నేమ్ ఈస్ అను, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, ఐ కంప్లీటెడ్ మై ఎంఏ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఐ వాంట్ టు వర్క్ ఇన్ సమ్ ఫీల్డ్. లైక్ ఈ విధంగా సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేసి మాట్లాడితే సరిపోతుందండి. అండ్ అలాగే క్లారిటీ మెయింటైన్ చేయండి. పర్ఫెక్షన్ కోసం టెన్షన్ పడి ఏదో మాట్లాడాలన్న టెన్షన్తో మాట్లాడాల్సిన అవసరం లేదు. క్లారిటీగా సింపుల్ సెంటెన్సెస్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే సెంటర్ సెలెక్షన్. ఫస్ట్ అసెస్మెంట్కి సంబంధించి మ్యాపింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో మనం సచివాలయంలో ఎగ్జామ్ రాయడం జరిగింది. కానీ సెకండ్ అసెస్మెంట్కి వచ్చేసేసి ఏపీలో ఎక్కడైనా సరే మనం ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మనం సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత 90 days వరకు బ్లాక్ అయి ఉంటుంది. మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి ముందుగానే సెంటర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ అను.